హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో క్రాఫ్టింగ్ స్ట్రాటజీ స్టార్ట్ చేసాం యూనిట్ 3. అందులో మనం స్ట్రాటజిక్ అలయన్సెస్ అంటే ఏంటి అండ్ దాని కంప్లీట్ డీటెయిల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ కానీ రీజన్స్ ఫర్ ఎ స్ట్రాటజిక్ అలయన్స్ కానీ ఇవన్నీ చూసాము. సో నవ్ ఇన్ దిస్ వీడియో లెట్ us see mergers and acquisitions. ఓకే, సో మర్జర్స్ అంటే ఏంటి, అక్విజిషన్స్ అంటే ఏంటి అండర్ స్ట్రాటజిక్ అలయన్సెస్ మనం చూద్దాం ఇవాళ. ఓకే, సో ఫస్ట్ మర్జర్స్. సో మర్జింగ్ అంటే ఏంటి, ఒకటి ఇంకొకటి కలిసి ఇంకో కొత్తదేదో ఫామ్ అవ్వటం. ఓకే, సో ఒక కంపెనీ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లో మనకి అంటే స్ట్రాటజిక్ అలయన్స్ అంటే ఒక వాట్ వి సే ఒక అసోసియేషన్లో ఒక కంపెనీ ఇంకో కంపెనీతో కలిసి ఆ రెండు కంపెనీస్ కాకుండా ఇంకా కొత్త కంపెనీ లాగా ఆ కంపెనీ చేంజ్ అయ్యి, ఓకే, సో అంటే వీళ్ళ అసెట్స్, వీళ్ళ లయబిలిటీస్, వీళ్ళ రిసోర్సెస్ అన్నీ వీళ్ళు షేర్ చేస్తారు. సేమ్ వే ఇంకో కంపెనీ కూడా వాళ్ళ అసెట్స్, లయబిలిటీస్, రిసోర్సెస్ ఎక్సెట్రా అన్నీ షేర్ చేస్తారు. సో ఇద్దరూ కలిసి ఒక కామన్ గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తారు. లైక్ ఇక్కడ చూడండి, నోవార్టిస్ ఇప్పుడున్న మన ఫార్మాసిటికల్ కంపెనీ, లీడింగ్ ఫార్మా కంపెనీ నోవార్టిస్ ఈజ్ మర్జర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ద కంపెనీస్ శాండోజ్ అండ్ సీబాగేగి. ఓకే, సో ఈ టూ కంపెనీస్ మర్జ్ అయ్యి ఆ టూ కంపెనీస్ వాటి నేమ్ తీసేసి కొత్త నేమ్ చూస్ చేసుకున్నాయి, నోవార్టిస్ అని. ఓకే, సో ఇప్పుడు నోవార్టిస్గానే వాళ్ళు మార్కెట్లో వర్క్ చేస్తున్నారు. Okay, a merger refers to integration or combination of two or more companies, but only one company continues its business. Okay, అంటే in some situations ఒకటే కంపెనీ ఉండిపోయి, ఓకే, ఇప్పుడు ఒకటే కంపెనీ ఉండిపోయి ఇప్పుడు మనకి శాండోజ్ అండ్ సీబాగేగి ఈ రెండు లేవు, అంటే లేవు ఇన్ ద సెన్స్ జస్ట్ నేమ్ లేదు అంతే. They are working together as Novartis. But in other cases మనకి ఫైజర్ ఉంది. ఫైజర్ వీళ్ళని అక్వైర్ చేసుకుంది. ఈ ఆర్ఏ బయోఫార్మా అనేది ఫైజర్లో మర్జ్ అయిపోయింది, కానీ ఫైజర్ ఈజ్ కంటిన్యూయింగ్ అండ్ ఆర్ఏ బయోఫార్మా అనేది ఇట్ బికేమ్ ఏ కంపెనీ ఆఫ్ ఫైజర్. ఓకే, సో అలా అంటే వీళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు కంప్లీట్గా, అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ. సో ప్రతిదీ వీళ్ళతో మర్జ్ చేసేస్తున్నారు అనమాట. ద అదర్ కంపెనీ విచ్ డిస్కంటిన్యూస్ ఇట్స్ బిజినెస్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ అసెట్స్, డెట్స్ ఎక్సెట్రా. సో వాళ్ళ దగ్గర ఉన్న డెట్ కానీ అసెట్ కానీ ప్రతిదీ ట్రాన్స్ఫర్ చేస్తారు టు ద కంపెనీ విచ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. మర్జర్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ 4 ways. ఓకే, సో మర్జర్స్ అనేవి మనకి ఈ 4 టైప్స్లో, ఈ 4 to 5 టైప్స్లో జరుగుతాయి. ఓకే, ఫస్ట్ వన్ హారిజాంటల్ మర్జర్స్. హారిజాంటల్ మర్జర్స్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఇప్పుడు వీళ్ళది కూడా శాండోజ్ అండ్ సీబాగేగి రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీసే. సో ఆ రెండు కొలాబరేట్ అయ్యి, ఆ రెండు అసోసియేట్ అయ్యి ఈ సేమ్ బిజినెస్ కొత్త పేరుతో చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఆర్ఏ బయోఫార్మా ఈజ్ ఫేమస్ ఫర్ క్యాన్సర్ మెడిసిన్స్. సో ఫైజర్ వీళ్ళొచ్చి ఫైజర్ ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. సో వీళ్ళతో అసోసియేషన్లో ఇప్పుడు ఇది మార్కెట్లో వాళ్ళు సెల్ చేసుకుంటున్నారు. ఓకే, హారిజాంటల్ మర్జింగ్ అయినా కాదా, వీళ్ళది ఫార్మా బిజినెసే, వీళ్ళది కూడా ఫార్మా బిజినెసే. అండ్ అగైన్ సేమ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ మెసెంజర్. సేమ్ కైండ్ ఆఫ్ బిజినెసా కాదా, ఇది సోషల్ నెట్వర్కింగే. ఫేస్బుక్, వాట్సాప్ సోషల్ నెట్వర్కింగే, ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగే అండ్ ఫేస్బుక్ మెసెంజర్ కూడా మనకి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి మంచి కమ్యూనికేషన్ బేస్లో వర్క్ చేసే యాప్ ఇది. ఓకే, సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యాయా లేదా, ఇప్పుడు మర్జ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు దే ఆల్ వర్క్ అండర్ ఎ సింగిల్ integrated
కంపెనీ. ఎస్ ఆర్ నో? సో మనం వాట్సాప్లో ఏదైనా అప్లోడ్ చేసిన స్టేటస్లో సేమ్ మనం ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, మెసెంజర్కి షేర్ చేయొచ్చు. ఓకే, ఫేస్బుక్లో షేర్ చేసిన ఇమీడియట్గా మనకి ఇన్స్టాగ్రామ్కి కూడా షేర్ చేయొచ్చు అని లింక్ వస్తుంది. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ కాంపిటీటర్స్, బట్ ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిపోయాయి. ఏంటి కాన్సెప్ట్ బిహైండ్ దాట్? దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ వాట్ దే హ్యావ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ షేరింగ్ విత్ ఈచ్ అదర్, సో దట్ మార్కెట్ షేర్ అనేది ఎవరికి తగ్గదు. ఓకే, ఈక్వల్గా గ్రో అవుతారు. హారిజాంటల్ మర్జర్స్. వర్టికల్ మర్జర్స్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఫర్ సపోజ్ హారిజాంటల్ చైన్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్. వర్టికల్లో అంటే నీది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకోండి, నీకు సప్లై యూనిట్ కావాలి. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నీకు అవుట్ సైడ్ నుంచి సప్లై కావాలి. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసావు, దాన్ని మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో నువ్వు నీ సప్లయర్ని మర్జ్ చేసుకోవచ్చు, నీ డిస్ట్రిబ్యూటర్ని మర్జ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా నీ మార్కెటింగ్ చేసే వింగ్ని కూడా నువ్వు నీ కంపెనీతో మర్జ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా వర్టికల్గా నువ్వు కంపెనీస్ని మర్జ్ చేసుకుంటే దట్స్ కాల్డ్ యాజ్ అ వర్టికల్ మర్జర్. ఓకే, take place when there is a combination of two or more organizations, not necessarily in the same business, which create complementarily either in terms of supply of materials, అంటే ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళని మర్జ్ చేసుకోవడం కానీ, ఆర్ మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ తీసుకెళ్లే వాళ్ళని మర్జ్ చేసుకోవడం కానీ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ ఫుట్వేర్ కంపెనీ కంబైన్స్ విత్ అ లెదర్ ట్యానరీ ఆర్ విత్ అ చైన్ ఆఫ్ షూ రీటైల్ స్టోర్స్. అంతే కదా, ఇప్పుడు రీటైల్ స్టోర్స్, షూస్ అమ్మే రీటైల్ స్టోర్స్ ఉంటాయి. సో నీది షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే నువ్వు ఆ రీటైల్ స్టోర్ని మర్జ్ చేసుకుంటే నువ్వు ఆ రీటైల్ స్టోర్తో, లేదా ఆ రీటైల్ స్టోర్లో నువ్వు వెళ్ళి మర్జ్ అయినా కూడా నీ షూస్ అక్కడ సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐకియా ఈజ్ అ వెరీ ఫేమస్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైలింగ్ స్టోర్. ఓకే, కంపెనీ. సో వాళ్ళు దే బాట్ రొమానియన్ అండ్ బాల్టిక్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ ఎందుకు పర్చేస్ చేశారు, ఎందుకు కొన్నారు? బికాస్ వుడ్డే కదా మనకి మెయిన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, తయారు చేయడానికి. సో ఈ రెండు ఫారెస్ట్లను కొనేసుకున్నారు వాళ్ళు. సో వర్టికల్ మర్జింగా కాదా? సో రా మెటీరియల్లో వచ్చే ఇన్పుట్ వచ్చేది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళతో మర్జ్ చేసేసుకున్నారు. ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్, డిస్నీ అండ్ పిక్సార్. సో డిస్నీ ఏంటి? ఇట్స్ అ మాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఇన్ టు దట్ మాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ డొమైన్. ఓకే, పిక్సార్ ఈజ్ ఇన్ టు యానిమేషన్. ఓకే, సో డిస్నీ వాళ్ళు తీసే ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళు క్రియేట్ చేసే ఆ మీడియా రిపోర్ట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి కావాల్సిన ఎవ్రీ యానిమేషన్ పిక్సార్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఇది వర్టికల్ మర్జింగా కాదా? ఎనీవేస్ డిస్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదానికి ఎక్కడో దగ్గర యానిమేషన్ సపోర్ట్ తీసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దీస్ టూ కంపెనీస్ ఆర్ మర్జింగ్ టుగెదర్, మర్జ్ అయిపోయి కలిసి చేస్తున్నారు. సో గ్రేట్ సపోర్ట్ పిక్సార్ నుంచి డిస్నీకి వస్తుంది, డిస్నీ నుంచి పిక్సార్ వాళ్ళకి వస్తుంది. ఎస్ ఆర్ నో? సో అలా. దెన్ నెక్స్ట్, కాన్సెంట్రిక్ మర్జర్స్. Concentric mergers take place when there is a combination of two or more organizations unrelated to each other, either in terms of customer functions, customer groups, or alternative technologies used. Okay, like ఒక ఫుట్వేర్ కంపెనీ ఒక ఫార్మాసిటికల్ కంపెనీతో మర్జ్ అవ్వటం, లేదా సింపుల్గా చెప్పాలి అంటే కాన్సెంట్రిక్ మర్జర్స్ ఒక కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే అండ్ ఆ టూ కంపెనీస్ మర్జ్ అయితే అది కాన్సెంట్రిక్ మర్జర్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ చూడండి, మర్జర్ బిట్వీన్ డెల్ అండ్ ఈఎంసి. డెల్ వాళ్ళు ఏం తయారు చేస్తారు? పర్సనల్ కంప్యూటర్స్, సర్వర్స్. ఓకే, కంప్యూటర్లు, సర్వర్లు, పెరిఫెరల్స్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ఈఎంసీ వాళ్ళు ఏమి ప్రోడక్ట్స్తో డీల్ చేస్తారంటే డేటా స్టోరేజ్. ఓకే, డేటా స్టోరేజ్ అంటే
మనకి ఉంటాయి కదా, ఏంటి పెన్ డ్రైవ్స్ కానీ అలాంటివి అన్నీ. ఓకే, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కానీ. దెన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. వర్చువలైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ అనలైటిక్స్, సో బిజినెస్ అనలైటిక్స్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్, హెచ్ఆర్ అనాలిసిస్ కానీ, ఫైనాన్స్ అనాలిసిస్ కానీ అనలైటిక్స్ ప్రొవైడ్ చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో వీళ్ళది ఒక సెపరేట్ వింగ్. దే ఆర్ ఇన్ టు సేమ్ ఐటీ ఫీల్డ్. సో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసే ప్రతి హార్డ్వేర్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వీళ్ళు ఇస్తున్నారు. సో ప్రోడక్ట్స్ వేరే, కానీ ఒకటే ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. సో బెటర్ వీళ్ళిద్దరు మర్జ్ అవుతారు. సో ఇంటర్ డిపెండెన్సీ పెరుగుతుంది, అలాగే నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది, ప్రాఫిట్ షేరింగ్ జరుగుతుంది, మార్కెట్ షేర్ పెరుగుతుంది. ఓకే, స్ట్రెంగ్త్ పెరుగుతుంది మార్కెట్లో. ఎస్ ఆర్ నో? సో అలా కాన్సెంట్రిక్ మర్జర్ అంటే అది. ఓకే, దెన్ నెక్స్ట్ కాంగ్లమరేట్ మర్జర్స్. కాంగ్లమరేట్ మర్జర్స్ అంటే అసలు ఇంకా కంప్లీట్గా ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి అసలు సంబంధమే ఉండదు, బట్ స్టిల్ దే మర్జ్ టుగెదర్ టు బికమ్ అ బిగ్ కాంగ్లమరేట్. ఇప్పుడు మనం టాటా తీసుకున్నా, రిలయన్స్ తీసుకున్నా, ఓకే, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకున్నా, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్నా, అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ మనకి స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. అవన్నీ టుగెదర్గా మర్జ్ అయ్యి ఒక పేరెంట్ కంపెనీ అండర్లో వర్క్ చేస్తున్నాయా లేదా? ఇక్కడ కూడా చూడండి, మర్జర్ బిట్వీన్ సిటీ కార్ప్, ఏ కమర్షియల్ బ్యాంక్. సో సిటీ కార్ప్ అనేది ఒక బ్యాంక్ అండ్ ట్రావెలర్స్ అనేది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఓకే, సో sorry, I'm so sorry. This example is for concentric mergers. I got confused. So yeah, ఎందుకు సిటీ కార్ప్ బ్యాంక్, ఇదేమో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ ట్రావెలర్స్ అనేది. ఓకే, లైక్ ఇన్సూరెన్స్ కానీ, లోన్స్ కానీ అవన్నీ. సో వీళ్ళ సపోర్ట్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో సిటీ బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు, సిటీ కార్ప్ వాళ్ళు తీసుకున్నారు. సో ఒక బ్యాంక్ ఇంకొక ట్రావెలర్స్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీతో మర్జ్ అయిపోయి ఇన్సూరెన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్సెంట్రిక్ మర్జర్స్. అంటే రెండు మనకి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ డొమైనే కదా, అంటే మనీ రిలేటెడ్ డొమైనే, ప్రోడక్ట్స్ మాత్రం వేరే, మనీ రిలేటెడ్ డొమైనే. సో వాళ్ళిద్దరూ మర్జ్ అయితే ఇంకా దట్ కంపెనీ గ్రోస్. ఎస్ ఆర్ నో? సో ఒక్క వింగే కాకుండా, బ్యాంకింగ్ సర్వీసెసే కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, ట్రావెలర్స్తో మర్జ్ అయ్యి సిటీ కార్ప్ వాళ్ళు. ఓకే, సో అలా కాంగ్లమరేట్ అంటే ఇంకా అసలు ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి సంబంధం ఉండదు. ఇందాక నేను చెప్పినట్టుగా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ, డిఫరెంట్ ఎస్బియూస్ ఉన్నాయి వాళ్ళ అండర్లో. ఓకే, ఇప్పుడు టాటా తీసుకుంటే టాటా స్టీల్, ఓకే, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, టాటా మోటార్స్, ఓకే, దెన్ టాటా గోల్డ్ ప్లస్. ఓకే, సో అలా చెప్తూ పోతే టాటా వాటర్ ప్లస్. ఓకే, చిన్న చిన్న ఎస్బియు, చిన్న చిన్న యూనిట్స్ కూడా, టాటా కెమికల్స్. ఓకే, సో ఇవన్నీ కలిసి ఒక టాటా మోటార్స్కి టీసీఎస్కి అసలు సంబంధం లేదు, టీసీఎస్కి టాటా స్టీల్కి అసలు సంబంధం లేదు, బట్ దే ఆల్ మర్జ్డ్ టుగెదర్ టు బికమ్ అ బిగ్ కాంగ్లమరేట్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, వాల్ట్ డిస్నీ కంపెనీ అండ్ అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. సో ఒక బ్రాడ్కాస్టింగ్ కంపెనీని మర్జ్ చేసుకుంటే వాల్ట్ డిస్నీ వాళ్ళకి బెనిఫిటా కదా? మోస్ట్ ఆఫ్ ద టెలికాస్టింగ్ వీళ్ళదే చేయొచ్చు, సో దట్ వీళ్ళకి వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు వీళ్ళ షోస్కి. సో అందుకు వీళ్ళు మర్జ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఎల్జీ కెమ్ ఈజ్ అ మర్జ్డ్ కంపెనీ. వేరే ఏమేమి మర్జ్ అయ్యాయి ఇక్కడ? ఎల్జీ కార్పొరేషన్, అంటే రెండు ఎల్జీ కెమ్ రెండు మన కొరియన్ కంపెనీసే. ఎల్జీ ఈజ్ ఫ్రమ్ కొరియా. ఎల్జీ కార్పొరేషన్ అది ఎవరిని ఎక్వైర్ చేసింది? లక్కీ కెమికల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. వీళ్ళు కాస్మెటిక్స్ తయారు చేస్తారు అండ్ దే ఆర్ ఇంటూ మేకింగ్ మెనీ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ కెమికల్ బేస్డ్. ఓకే, సో రెండు కొరియన్ కంపెనీస్. సో ఎల్జీ
అండ్ లక్కీ కెమికల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మర్జ్ అయ్యి ఎల్జీ కెమ్గా మారాయి. ఓకే, సో ఎల్జీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎలక్ట్రానిక్ డివైసెసే, కానీ ఇట్ ఈస్ ఆల్సో ఇంటూ దిస్ ఇండస్ట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ లక్కీ కెమికల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. సో దీనికి దానికి సంబంధం ఉందా అసలు? కెమికల్ ఇండస్ట్రీ వేరే, ఎలక్ట్రానిక్స్ వేరే, బట్ మర్జ్ అయ్యాయా లేదా? టాటా మోటార్స్ వేరే, టాటా స్టీల్ వేరే. ఓకే, సో అలా. ఓకే, సో కాంగ్లమరేట్ మర్జర్స్. అండ్ ఫైనల్లీ రివర్స్ మర్జర్స్. రివర్స్ మర్జర్స్ అంటే ఏంటి? జనరల్గా మనం ఇక్కడ చూసిందంతా ఏంటి, ఒక వీక్ పర్ఫార్మింగ్ కంపెనీ వెళ్ళి వెరీ గుడ్ పర్ఫార్మింగ్ కంపెనీతో మర్జ్ అవుతుంది. కానీ రివర్స్ మర్జింగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద కంపెనీ, హైలీ పర్ఫార్మింగ్ కంపెనీ వచ్చి వీక్ పర్ఫార్మింగ్ కంపెనీతో మర్జ్ అవుతుంది. అండ్ ఈ వీక్ పర్ఫార్మింగ్ కంపెనీ నేమే మెయిన్ నేమ్గా మారుతోంది. ఓకే, ఇప్పుడు ఆరే బయోఫార్మా అనేది ఇంకుండదు, ఇట్ బిలాంగ్స్ టు ఫైజర్. సో ఫైజర్ నేమ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఫైజర్ ఈజ్ హైలీ పర్ఫార్మింగ్ దెన్ ఆరే బయోఫార్మా. ఇది స్ట్రైట్ మర్జర్. కానీ రివర్స్ మర్జర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ అలా జరగలేదు, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఫైజర్ వచ్చి ఆరే బయోఫార్మాలో మర్జ్ అయిపోయి ఆరే బయోఫార్మా కంటిన్యూ అవుతుంది, ఫైజర్ అనే నేమ్ ఇంక ఉండదు అనుకోండి. అలాంటి మర్జర్ని రివర్స్ మర్జర్ అంటారు. A merger usually takes place when a smaller company folds into a larger one through exchange of shares or cash. అంతేగా, రెగ్యులర్ ప్రాసెస్ అయితే అదే. బట్ when the tables are turned and the acquiring company is weaker or smaller than the one being gobbled up, this is termed as a reverse merger. నేను చెప్పినట్టుగా. ఓకే, సో వీక్ కంపెనీలో వచ్చి పెద్ద కంపెనీ కలుస్తుంది. టిపికల్లీ రివర్స్ మర్జర్స్ టేక్ ప్లేస్ త్రూ అ పేరెంట్ కంపెనీ మర్జింగ్ ఇంటూ అ సబ్సిడరీ ఆర్ అ ప్రాఫిట్ మేకింగ్ ఫర్మ్ మర్జింగ్ ఇంటూ ఎ లాస్ మేకింగ్ ఫర్మ్. ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ మర్జ్డ్ విత్ ఇట్స్ ఆర్మ్. సో ఐసిఐసిఐ గ్రూప్ ఉంది మనకి యాక్చువల్లీ. సో వాళ్ళు ఇన్ 2002 ఐసిఐసిఐ బ్యాంక్లోకి వచ్చి మర్జ్ అయ్యారు. మర్జ్ అయ్యి ఐసిఐసిఐ బ్యాంకే వాళ్ళ మెయిన్ ఎంటిటీ నేమ్గా, బ్రాండ్ నేమ్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో దే వాంట్ టు మూవ్ ఇన్ ద మార్కెట్ విత్ ద నేమ్ ఆఫ్ బ్యాంక్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యాంక్. ఓకే, సో ఆ గ్రూప్ కాస్త పోయి ఇప్పుడు మనకి ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంకే మిగిలిందనమాట. సో కంప్లీట్ గ్రూప్ గాట్ మర్జ్డ్ ఇన్ టు అ స్మాల్ బ్యాంక్ అండ్ నౌ ఇట్ ఈస్ అ వెల్ పర్ఫార్మింగ్ బ్యాంక్. ఓకే, జనరల్గా రివర్స్ మర్జర్స్ ఎటువంటి సిచ్యువేషన్లో చేస్తారు? ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి కానీ, లేదా మనతో పాటు మన ఇంకొక సబ్సిడరీని ఇంప్రూవ్ చేయడానికి కానీ, ఫ్యూచర్ మనకి ఇప్పుడు లాస్ట్లో నడుస్తున్న ఫ్యూచర్లో మనకి మంచి గ్రోత్ కనిపించే వింగ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఐసిఐసిఐలో అలాగే జరిగింది కదా. ఐసిఐసిఐ కంప్లీట్ గ్రూప్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ దాని సబ్సిడరీలో మర్జ్ అయిపోయింది టోటల్గా. అండర్ ఐసిఐసిఐ బ్యాంక్ చాలా సబ్సిడరీస్ ఉన్నాయి, కానీ టోటల్ గ్రూపే ఒక బ్యాంక్లోకి మర్జ్ అయిపోయింది. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ మార్కెట్ యాజ్ అ బ్యాంక్, నాట్ యాజ్ అ బిగ్ గ్రూప్. ఓకే, సో వాళ్ళకి ఇదే వర్కౌట్ అయింది. సో అలా, సో ఇన్ని విధాలుగా మనం మర్జింగ్ చేయొచ్చు. అండ్ ప్రాసెస్ ఏంటి, మర్జింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు కంపెనీస్ అంటే, ఫస్ట్ మన కార్పొరేట్ స్ట్రాటజీ ఏంటి, ప్రస్తుతం మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మనతో మర్జ్ అవ్వాలనుకుంటున్న కంపెనీ ఏ సిచ్యువేషన్లో ఉంది, అండ్ ఈ మర్జింగ్ చేస్తే మన గ్రోత్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, అసలు రీజన్ ఏంటి, ఎందుకు మర్జ్ చేయాలి, అదంతా మనం ఫస్ట్ ఫ్రేమ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ద కార్పొరేట్ స్ట్రాటజీ. ఓకే, సో మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం కదా, ఇలా మర్జ్ అవ్వాలి, ఇదంతా చేయాలి అనేసి. సో అది యూజర్ మర్జర్స్ ఆర్ జాయింట్ వెంచర్స్ ఆర్ స్ట్రాటజిక్ అలయన్సెస్ ఆర్ ఇంటర్నల్ డెవలప్మెంట్. సో దేనికోసం చేస్తున్నారు, మర్జ్ అవుతున్నారు సరే, దేనికోసం అవుతున్నారు అండ్ ఎలా అవుతున్నారు, అదొక జాయింట్ వెంచరా, లేదా ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం మీరు మర్జ్ అవుతున్నారా, డైవర్సిఫికేషన్ కోసం మర్జ్ అవుతున్నారా, లేదా గ్రోత్ కోసం మర్జ్ అవుతున్నారా. ఓకే,
సో మనకి ఒక క్లారిటీ అనేది ఈ స్టెప్లో వస్తుంది. ఓకే, బై ఇంప్లిమెంటింగ్ ద కార్పొరేట్ స్ట్రాటజీ. దెన్ నెక్స్ట్ టార్గెట్ ఐడెంటిఫికేషన్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి, మన కార్పొరేట్ స్ట్రాటజీలో సక్సీడ్ అవ్వాలంటే మన టార్గెట్ కంపెనీ ఎవరితో మర్జ్ అవుతే బాగుంటుంది. ఓకే, అది మనం ఇక్కడ డిసైడ్ అవుతాం. దెన్ వాల్యుయేషన్ ఆఫ్ ద మర్జర్ అంటే ఇప్పుడు ఫైజర్ వాళ్ళు ఆరే వాళ్ళని మర్జ్ చేసుకోవాలనుకున్నారు. సో దాన్ని వాల్యుయేట్ చేస్తే అసలు సినర్జీ ఏంటి, మనం ఇలా మర్జ్ చేయడం వల్ల మనకు వస్తున్న బెనిఫిట్ ఏంటి, ఒక అందాదా అనాలిసిస్ వేసుకుంటాం కదా, అది వాల్యుయేషన్ ఆఫ్ ద మర్జర్. దెన్ నెక్స్ట్ మర్జర్ ఇంప్లిమెంటేషన్. సో ఫైనల్గా మనం మర్జ్ చేసేస్తాం ఆ కంపెనీని ఈ కంపెనీని అండ్ బై స్టాక్ స్వాప్. ఓకే, షేర్స్ స్వాప్ చేసుకుంటాం. దెన్ ఎ టెండర్ ఆఫర్, క్యాష్ ఆఫర్ ఆర్ ఎనీ అదర్ మెథడ్. సో ఇన్ని విధాలుగా మనం మర్జ్ చేసుకోవచ్చు. issues like registration of the merger, obtaining board and shareholders approvals, announcement to the public and notifying the stock exchanges are the activities that form part of the stage of the merger activity. సో ఇది చాలా పెద్ద స్టేజ్ అనమాట. అంటే రియల్గా ఇక్కడే అంతా జరుగుతుంది, సర్టిఫికేట్ తెచ్చుకునేదాకా అండ్ పబ్లిక్కి మీడియాకి తెలిసేలాగా ఈ 2 కంపెనీస్ మర్జ్ అయినాయని చెప్పడానికి అదంతా ఇక్కడే జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ పోస్ట్ మర్జర్ ఇంటెగ్రేషన్. పోస్ట్ మర్జర్ ఇంటెగ్రేషన్ అంటే లైక్ నువ్వు ఒక కంపెనీని నీతో మర్జ్ చేసుకున్నప్పుడు నీకు అక్కడ కొన్ని లాస్ మేకింగ్ అసెట్స్, లాస్ మేకింగ్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని అమ్మేయటము లేదా ఆ స్టెప్స్ని ఓవర్కమ్ అవ్వటము. ఎందుకంటే మనం ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. ఓకే, సో మనకు అవసరం లేని వాటిని వదిలించుకోవడం బెటర్ అనమాట. సో పోస్ట్ మర్జర్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏ కంపెనీ అయితే మనతో వచ్చి మర్జ్ అవుతుందో ఆ కంపెనీని మనలాగా మారుస్తామన్నమాట, మన ప్రాసెస్తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో ఇదంతా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మర్జర్స్. హోప్ ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ టాపిక్ అక్విజిషన్స్. సో మర్జర్స్కి అక్విజిషన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మర్జర్స్ ఏమో ఇక్కడ ఇష్టానుసారంగా 2 కంపెనీస్ వచ్చి ఒక గోల్ అనుకొని ఒక మ్యూచువల్ గ్రోత్కి వాళ్ళు ప్లాన్ చేసుకొని షేర్స్ కానీ అసెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ షేర్ చేసుకొని టుగెదర్గా చేస్తారు మర్జింగ్ అనేది. అక్విజిషన్ అంటే ఏంటి, ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంప్లీట్గా పర్చేస్ చేసేయటం, కొనేసుకోవటం. ఓకే, acquisition is an activity in which one company controls the other company. సో కంప్లీట్ ఇంకో కంపెనీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, ద కంపెనీ విచ్ కంట్రోల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎక్వైరింగ్ కంపెనీ. సో ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళని ఎక్వైరింగ్ కంపెనీ అంటారు. అండ్ ఎవరైతే కంట్రోల్ చేయబడతారో వాళ్ళని టార్గెట్ కంపెనీ అంటారు. ఓకే, అండ్ ఈ అక్విజిషన్ ఎలా జరుగుతుంది, పర్చేజ్ అనేది త్రూ క్యాష్ కానీ స్టాక్ కానీ కాంబినేషన్ ఆఫ్ బోత్ కానీ, క్యాష్ స్టాక్ ఓనర్షిప్ ఆ రెండు పర్చేస్ చేస్తే మనకి అక్విజిషన్ ఫినిష్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ అక్విజిషన్స్ 2 విధాలుగా జరగచ్చు. ఫ్రెండ్లీ అక్విజిషన్ అంటే ఫ్రెండ్లీగా ఒక కంపెనీ వెళ్ళి ఇంకో కంపెనీని కొనేయటం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, జాన్సన్ అండ్ జాన్సన్ మెడికల్ కంపెనీస్ వాళ్ళు క్రిసిల్ అనే బయోటెక్నాలజీ కంపెనీని ఎక్వైర్ చేశారు. సో ఈ అక్విజిషన్ అనేది ఫ్రెండ్లీ అక్విజిషన్. హాస్టైల్ అక్విజిషన్ అని ఇంకో టైప్ ఉంటుంది మనకి, అంటే ఫోర్స్తో ఇంకో కంపెనీని బలవంతంగా మనం పర్చేస్ చేసేసుకోవటం. ఆ హాస్టైల్ దానికి ఇది ఎగ్జాంపుల్. ఆర్కిల్ వాళ్ళు ఫోర్సిబుల్గా పీపుల్సాఫ్ట్ కంపెనీని కొనేశారు. ఆర్కిల్ వాళ్ళు దే ఆర్ ఇంటూ డేటాబేస్ అండ్ డేటాబేస్ రిలేటెడ్ ఎవ్రీ సర్వీస్. కానీ పీపుల్సాఫ్ట్ వాళ్ళు ఏంటి, దే ఆర్ ఇంటూ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్వేర్ కానీ, అంటే ఒక డెవలప్డ్ సాఫ్ట్వేర్ టు హ్యాండిల్ హెచ్ఆర్. అంటే ఒక కంపెనీ హ్యూమన్ రిసోర్సెస్ని ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయడానికి
ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఎలా చేస్తారో ఆ సాఫ్ట్వేర్ వీళ్ళు డెవలప్ చేశారు పీపుల్ సాఫ్ట్ వాళ్ళు. లేదా ఫైనాన్స్ మేనేజ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ ఎంటర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే మన కంపెనీని మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ అనమాట. యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టూడెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక కాలేజ్లో వాడే సాఫ్ట్వేర్స్, అండ్ లార్జ్ కార్పొరేషన్స్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్స్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్స్. ఓకే, సో ఇవన్నీ వీళ్ళు తయారు చేశారు. వీళ్ళ దగ్గర ఓన్లీ అంటే డేటాబేస్ సర్వీసెస్ ఉన్నాయి ఆర్కిల్ వాళ్ళ దగ్గర. సో ఇది ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఫోర్సిబుల్గా చాలా అమౌంట్ వీళ్ళకి పే చేసి మరీ ఫోర్సిబుల్గా, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో this company want to become a market leader. సో ఇమ్మీడియట్గా ఫోర్సిబుల్గా ఈ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ని వీళ్ళు పర్చేస్ చేసేసుకున్నారు. ఓకే, ఇవన్నీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ సాఫ్ట్వేర్సే. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ దీస్ సాఫ్ట్వేర్స్, సిఆర్ఎమ్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్ఎంఎస్ కానీ. ఓకే, హెచ్ఆర్ఎంఎస్ అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ ఎంప్లాయీ కంపెనీ నుంచి వెళ్ళిపోయేదాకా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అతను తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ శాలరీ, అతను పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ లీవ్, ఓకే, ఎవ్రీథింగ్ ఈ సాఫ్ట్వేరే హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో అంత బెస్ట్ పర్ఫార్మింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి బలవంతంగా వాళ్ళు పర్చేస్ చేసేసారు. సో యాక్విజిషన్స్ అంటే అలా ఉంటాయి, అయితే హాస్టల్గా అయినా ఉంటాయి, ఫోర్సిబుల్గా లేదా ఫ్రెండ్లీగా అయినా ఉంటాయి. మరి ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ అక్విజిషన్: రెస్పాన్సిబుల్ ఫర్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో కంపెనీ డాక్యుమెంట్స్ ఫామ్ చేసుకోవడానికి, అంటే ఒక కంపెనీని ఇంకో కంపెనీ పర్చేస్ చేసేస్తుంది కదా, సో అందుకు బికమింగ్ ఓనర్ ఆఫ్ ద అసెట్స్ లైక్ ప్లాన్, డివిజన్ అండ్ ఎంటైర్ కంపెనీ బై పర్చేసింగ్. వాళ్ళ డాక్యుమెంట్స్ అక్వైర్ చేసేసుకుంటాం, వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్లాంట్, వాళ్ళ ఎంటైర్ కంపెనీని మనం పర్చేస్ చేసేసుకుంటాం. టేకింగ్ ది అథారిటీ ఆర్ పవర్ ఆఫ్ ద కంపెనీ బై పర్చేసింగ్ ఓటింగ్ షేర్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీ, దట్ ఈస్ 51% ఆర్ మోర్. ఓకే, సో 51% లేదా అంతకన్నా ఎక్కువ అంటే మనకే ప్రతి రైట్ ఉంటుంది ఆ కంపెనీలో. దాని ద్వారా ఆ కంపెనీ, మనం ఏదైతే కంపెనీని అక్వైర్ చేస్తున్నామో వాళ్ళ మీద కంప్లీట్ అథారిటీ పవర్ మనకే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అక్విజిషన్ జరుగుతుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ మనం తీసేసుకుంటాం, కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ, అసెట్స్ అన్నీ తీసేసుకుంటాం, ఎంటర్ కంపెనీని తీసేసుకుంటాం, ఓటింగ్ హక్కు మనకే వస్తుంది, మ్యాక్సిమం షేర్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. ఈ విధముగా మనకి ఒక స్ట్రాటజిక్ అలయన్స్ జరిగితే అది అక్విజిషన్. ఓకే, మన ఎగ్జాంపుల్స్ చూద్దాము ఇప్పుడు అక్విజిషన్కి. వాల్ట్ డిస్నీ కంపెనీ in 1996 made a major acquisition. It purchased Capital Cities ABC Inc. so that it can expand its control in entertainment industry. డిస్నీ అనేది మాస్ మీడియా. ఓకే, సో ఈ 2 కంపెనీస్ని పర్చేస్ చేసింది ఎందుకు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, అందుకు అది హైర్ చేసింది. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి చూడండి. సన్ ఫార్మాస్యూటికల్స్ రాన్బాక్సీ ఫార్మాని ఎక్వైర్ చేసేసింది. ఓకే, సో వీళ్ళు ఇంకా సో రాన్బాక్సీ రన్ అవుతే అండర్ సన్ ఫార్మానే రన్ అవుతుంది. అండ్ మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ ఎక్వైర్ చేసేసింది. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్. ఓకే, సో అండ్ లింక్డ్ఇన్ అంటే ఏంటి? లింక్డ్ఇన్ ఇస్ అ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ వేర్ ఇట్స్ అ ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్. అంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగా కాదు, పర్సనల్ కాదు, ప్రొఫెషనల్ అనమాట. అంటే వాట్ ఆల్ వీ డూ హియర్ ఈస్ వీ టాక్ అబౌట్ జాబ్స్, వీ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీ గ్రోత్ గురించి. ఓకే, సో కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ జాబ్ సీకర్స్ కూడా చాలా మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ లింక్డ్ఇన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, సో
మైక్రోసాఫ్ట్ డైవర్సిఫికేషన్ కోసం ఇట్ కంప్లీట్లీ ఎక్వైర్డ్ లింక్డ్ఇన్ కంప్లీట్ షేర్స్ ఎక్వైర్ చేసేసుకుంది. అండ్ డిస్నీ వాళ్ళు 21st Century Foxని ఎక్వైర్ చేసేసుకున్నారు. ఓకే, అండ్ అమెజాన్ వాళ్ళు హోల్ ఫుడ్స్ని ఎక్వైర్ చేసేసుకున్నారు. వీళ్ళు రీటైల్ స్టోర్ వాళ్ళు. ఓకే, సో అమెజాన్ ఇంకా ఫ్రెష్ ఫుడ్ సప్లై చేయడానికి వీళ్ళని హైర్ చేసుకుంటే వీళ్ళ ద్వారా చేయొచ్చు మార్కెట్లో సప్లై అనేది వీళ్ళ మెయిన్ గోల్ అనమాట. ఓకే, జాన్సన్ అండ్ జాన్సన్స్ వాళ్ళు క్రూసెల్ని, ఆర్కిల్ వాళ్ళు పీపుల్సాఫ్ట్ని, ఇదంతా మనం చూసాం ఆల్రెడీ. సో దేర్ విల్ బీ మేజర్ రీజన్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అక్విజిషన్. ఓకే, సో అక్విజిషన్స్ అంటే ఇలా ఉంటాయి, కంప్లీట్ ఓనర్షిప్ మనకి వస్తుంది. రీజన్స్ ఫర్ అక్విజిషన్స్: టు ఇంక్రీజ్ మార్కెట్ పవర్. ఆబ్వియస్లీ మైక్రోసాఫ్ట్ అనేది ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కంపెనీ ఇన్ ద మార్కెట్. ఇంకా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇంకా కూడా కావాలి మార్కెట్ పవర్. దే ఆర్ నాట్ ఇన్ టు దిస్ సోషల్ నెట్వర్కింగ్. ఎస్ ఆర్ నో? మైక్రోసాఫ్ట్ వాళ్ళు సోషల్ నెట్వర్కింగ్లో లేరు. సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ లింక్డ్ఇన్ని వాళ్ళు అందుకే ఎక్వైర్ చేశారు, సో దట్ వాళ్ళకి మార్కెట్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? మనం మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఓఎస్ కానీ, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ మ్యాక్సిమం వర్కింగ్ పీపుల్ వీళ్ళే తీసుకుంటారు. సో లింక్డ్ఇన్ని వాళ్ళు హైర్ చేసుకుంటే దాని ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ గోల్. అండ్ టు ఓవర్కమ్ ఎంట్రీ బ్యారియర్. అంతే కదా, ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్కి ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కంపెనీస్ ఉన్నాయి ఆ వింగ్లో, ఆ ఏరియాలో. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ గోయింగ్ దేర్ అండ్ స్టార్టింగ్ అ న్యూ బిజినెస్, అక్వైర్ ది ఎగ్జిస్టింగ్ వన్. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్వైర్ చేసేసుకో. అదే చేసింది మైక్రోసాఫ్ట్. ఓకే, అదే చేసింది అమెజాన్ కూడా. అమెజాన్ ఫ్రెష్ ఫుడ్ వేర్ హౌస్ మెయింటైన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఆ వేర్ హౌస్ నుంచి సప్లై చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక రీటైలర్, హోల్ ఫుడ్స్ అనేది మంచి ఫ్రెష్ ఫుడ్ సప్లై చేసే రీటైలర్, ఆర్గానిక్ ఫుడ్ కూడా. సో వాళ్ళని ఎక్వైర్ చేసేసుకుంటే వాళ్ళ ద్వారా మీ బిజినెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నీకు ఎక్స్ట్రా హెడేక్ ఉండదు ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ని కొనేసుకుంటే. ఓకే, ద నెక్స్ట్, టు ఇంక్రీజ్ టైమ్ టు మార్కెట్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్ అండ్ వాట్సాప్, సో ఇవన్నీ డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్స్. ఓకే, సో అవి కాంపీట్ చేసుకొని ఉంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చేది, కొత్త యాప్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేవి. సో కానీ వాళ్ళు కొత్త యాప్స్ని మార్కెట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉన్న కాంపిటీషనే మెయింటైన్ చేయాలి అనుకున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ న్యూ పీపుల్ గెట్ ఇన్ టు ద మార్కెట్. సో అందుకేం చేశారు, వాళ్ళందరూ ఇంటిగ్రేట్ అయిపోయి కొత్త వాళ్ళకి ఛాన్స్ లేకుండా ఒక యాప్తో ఇంకొక యాప్ కలిసిమెలిసి వర్క్ చేస్తున్నారు. ఓకే, సో దట్ న్యూ ప్రోడక్ట్ వాళ్ళదే అయి ఉండాలి అండ్ దానికి మార్కెట్ టైం అనేది పెంచుకోవాలి. ఓకే, సో ఒకరితో ఒకరు కాంపీట్ చేసి ఈ కాంపిటీషన్లో మీరిద్దరు కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ బెనిఫిట్ అవ్వకుండా మీ ప్రోడక్ట్కే టైం ఎక్కువగా ఉండాలి, మార్కెట్లో ఎక్కువ రోజులు నడవాలంటే మీరిద్దరు ఒకటి అవ్వాలి. ఓకే, నారాయణ శ్రీ చైతన్య జరిగింది కూడా అంతే. వాళ్ళిద్దరి పవర్ తగ్గిపోవద్దు, దేవర్ కాంపిటీటర్స్ నారాయణ శ్రీ చైతన్య, కానీ వాళ్ళిద్దరి పవర్ తగ్గిపోవద్దు అండ్ న్యూ ఎంట్రెంట్స్ వల్ల కాంపిటీషన్ బేర్ చేయడం కష్టమైపోతుంది, న్యూ ఎంట్రెంట్స్ రాకుండా చూడటానికి వాళ్ళిద్దరూ ఒకటే బిజినెస్ చేస్తున్నారు. ఓకే, సో అలా టు లెర్న్ అండ్ డెవలప్ న్యూ కేపబిలిటీస్. ఆబ్వియస్లీ ఒకరి దగ్గర ఒక కేపబిలిటీ ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఇంకొక కేపబిలిటీ ఉంటుంది. సో మనం ఎక్వైర్ చేసుకున్నాము అంటే అది ఆ కొత్త కేపబిలిటీ మనదైపోతుంది, మన కంపెనీ కూడా నేర్చుకుంటుంది అది. ఎస్ ఆర్ నో? సో అలా ఇప్పుడు పీపుల్సాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన అంత గ్రేట్ సాఫ్ట్వేర్ అంతా నౌ ఇట్ ఈస్ ఓన్డ్ బై
ఆర్కిల్. సో ఆర్కిల్ వాళ్ళ కేపబిలిటీ కిందకే మారుతుంది కదా అది. సో అలా. దెన్ నెక్స్ట్ టు ఇంక్రీజ్ డైవర్సిఫికేషన్. అంతేగా, డైవర్సిఫికేషన్ ఇంక్రీజ్ అయిందా లేదా? డేటాబేస్ ప్రొవైడ్ చేసే కంపెనీ, సో ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ ఇన్ టు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డేటాబేస్ బేస్డ్ మళ్ళీ, అండ్ సింపుల్ సాఫ్ట్వేర్ అలా కాదు, డేటాబేస్ బేస్డేగా. ఇప్పుడు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అంటే కస్టమర్ డేటా అంతా స్టోర్ చేయాలా లేదా? సో ఆబ్వియస్లీ పీపుల్సాఫ్ట్ వాళ్ళకు కూడా ఆరకిల్తో పని ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే వాళ్ళకి డేటాబేస్ కావాలి, అండ్ వీళ్ళ డేటాబేస్ ఉపయోగపడాలి అంటే దానికంటే ఒక అప్లికేషన్ కావాలి. సో ఇలా డిపెండ్ అయ్యే బదులు మనమే ఒకటే కంపెనీగా మారుదాము అనే గోల్ అనమాట. దానివల్ల డైవర్సిఫికేషన్ అనేది బిజినెస్కి పెరుగుతుంది. ఓకే, సో అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఓకే, డైవర్సిఫై చేసుకోవచ్చు బిజినెస్ని. అంటే మనకంటూ కొత్త స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. మనం ఒకటే ప్రాసెస్లో ఉండకుండా 2-3 ప్రాసెస్లు స్టార్ట్ అవుతాయి. కేపబిలిటీస్ పెరుగుతాయి. మన ప్రోడక్ట్కి కాంపిటీషన్ తగ్గి మనకే మార్కెట్ షేర్ ఎక్కువ రోజులు ఉంటుంది. కొత్త వాళ్ళని ఎంటర్ అవ్వకుండా ఆపగలుగుతాం మనం స్ట్రాంగ్గా ఉంటే. మనము మన కాంపిటీటర్ కలిసిపోతే మూడో వ్యక్తిని రాకుండా ఆపటం ఎంతసేపు? చాలా ఈజీ. సో వీటన్నిటి వల్ల మన మార్కెట్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. నెక్స్ట్ వీడియోలో మనం వర్టికల్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.